వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫాలోవర్స్, ఇక్కడ మనము ఇంతకు ముందు వీడియోలో ఏపీ టెట్ టీజీ టెట్ 2025 ప్రాక్టీస్ టెస్ట్ 1లో భాగంగా శిశు వికాసం అధ్యాపనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 బిట్స్ని గత వీడియోలో ప్రాక్టీస్ చేసాం. దానికి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ప్రాక్టీస్ టెస్ట్ 1 సెకండ్ పార్ట్ ఈ వీడియోలో మనం తెలుగు 30 బిట్లను ప్రాక్టీస్ చేయనున్నాం. ఇప్పుడు 30 బిట్లు తెలుగు బిట్స్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. 31వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 31. 31వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇక్కడ బిట్ నంబర్ 31 డాష్ మీది పరుషములకు గసడ దవలు బహుళ మగును అన్నది బిట్టు. ఆప్షన్లలో ఆప్షన్ 1 ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 సప్తమి, ఆప్షన్ 4 ధృత ప్రకృతికము. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏమీ ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళ మగును. ఇది గసడ దవాదేశ సంధి యొక్క సూత్రము. ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళ మగును అన్నది గసడ దవాదేశ సంధి యొక్క సూత్రం కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 32వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 32. క్రింది వాటిని జతపరచండి. క్రింది సంధులని వాటి సంధి పేర్లతో జతపరచండి. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం. అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. గుణసంధి ఇది. తర్వాత ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం, ప్రత్యక్షం. ఇది యనాదేశ సంధి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం. ఇది సవర్ణ దీర్ఘ సంధి. భావ ప్లస్ ఔన్నత్యం, భావౌన్నిత్యం. ఇది వృద్ధి సంధి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు అవుతుంది. 33వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. 33వ బిట్టు విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవటను ఏమంటాము? విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవటని వైకల్పికం అని చెప్పి పేర్కొంటాము. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 34వ బిట్టు ధృత ప్రకృతికం అనగా క్రింది వాటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. ధృత ప్రకృతికం అనగా జవాబు ఆప్షన్ 3 ధృతం చివరనున్న పదంని ధృత ప్రకృతికం అని చెప్పి పేర్కొంటారు. 35వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 35. క్రింది వాటిలో భిన్నమైనటువంటి సంధిని లేదా సంధి పదంని గుర్తించండి. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. పరోపకారం ఇది మాత్రమే భిన్నమైనది. పర ప్లస్ ఉపకారం, పరోపకారం గుణసంధి. మిగిలినవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులు. సంయమీంద్రుడు, సంయమ ప్లస్ ఇంద్రుడు. సంయమ, సంయమి ప్లస్ ఇంద్రుడు,
సంయమి ప్లస్ ఇంద్రుడు, సంయమీంద్రుడు. శైల ప్లస్ ఆగ్రము, శైలాగ్రము. భాను ప్లస్ ఉదయము, భానుదయము. ఆప్షన్ 1 ఇక్కడ భిన్నమైనది. ఈ మూడు కూడా సవర్ణ దీర్ఘ సంధులు. ఇది ఒకటి మాత్రమే పరోపకారం, ఒకటి మాత్రమే గుణసంధి. కాబట్టి ఇక్కడ పరోపకారం భిన్నమైనది. 36వ బిట్టు ఊరు వల్లెలు ఈ పదంలోని సంధి ఏది? ఊరు ప్లస్ పల్లెలు, ఊరు వల్లెలు, గసడ దవాదేశ సంధి సరైనటువంటి ఆప్షన్. క్రింది వాటిలో గుణసంధికి ఉదాహరణను గుర్తించండి. గుణసంధికి ఉదాహరణ క్రింది వాటిలో ఏది? గుణసంధికి ఉదాహరణ క్రింది వాటిలో ఏది? గుణసంధి సూత్రం ఏంటి? అకారానికి ఈ ఊరు పరమైతే క్రమంగా AORలు వస్తాయి ఆదేశముగా. కాబట్టి రసన ప్లస్ ఇంద్రియం, రసన ప్లస్ ఇంద్రియం, రసనేంద్రియం. రసన అకారంకి ఇంద్రియం ఈ పరమైతే క్రమంగా ఏ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ రసనేంద్రియం అనేది గుణసంధి. 38వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 38. 38వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకు అదంతమైన ద్విరుక్త ఠకారం వస్తుంది. ఒకే పదం 2 సార్లు పలికితే రెండవసారి పలికిన పదం ఆమ్రేడితం. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకు ఉదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకు అదంతమైన ద్విరుక్త టకారం ఆదేశముగా వస్తుంది. ఇలా 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో సరైనటువంటి స్టేట్మెంట్లు ఏవో గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. క్రింద 4 ఆప్షన్లు ఇచ్చాము. ఈ 4 ఆప్షన్లలో 1, 2 స్టేట్మెంట్లు సరైనవే, 3, 4 స్టేట్మెంట్లు సరైనవే, 2, 3 స్టేట్మెంట్లు సరైనవే, లేదా 2, 4 స్టేట్మెంట్లు సరైనవే. ఏ స్టేట్మెంట్లు సరైనవో గుర్తించండి. జవాబు: ఒకే పదం 2 సార్లు పలికితే రెండవసారి పలికిన పదంని ఆమ్రేడితం అని చెప్పి అంటాము. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకు అదంతమైన ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఈ 2 సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఓకే, ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 39వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 39వ బిట్టు వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అనగా జవాబు ఆప్షన్ 2 అయ్యి మరియు ఔ సరైనటువంటి జవాబు. 40వ బిట్టు కాలు సేతులు పదంలో సకారం వచ్చిన విధము. కాలు సేతులు, కాలు ప్లస్ చేతులు కదా, చా బదులు సా అనేది వచ్చింది. ఇక్కడ ఈ సా అనేది కాలు సేతుల్లోని సా అనేది ఈ సకారం వచ్చిన విధం గుర్తించండి. జవాబు ఆదేశము, ఆదేశము, ఆదేశము. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇదేంటి, పరుషములకు ప్రథమం మీది పరుషములకు గసడ దవలు బహుళముగా వస్తాయి అంటే ఇక్కడ ఆదేశంగా వస్తాయి. ఈ గసడ దవాదేశ సంధి అనేది ఆదేశ సంధి, గసడ దవాదేశ సంధి ఆదేశ సంధి. ఆదేశ సంధి అంటే ఆదేశంగా రావాలి. ఇక్కడ కాలు లు అనేది ఏంటి, లు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం. ప్రథమ విభక్తి ప్రత్యయంకి చకారం అనేది, చకారము అనేటటువంటి పరుషము పరమైంది. కాలు ప్లస్ చేతులు, చకారము అనేటటువంటి పరుషము పరమైంది. పరమైనప్పుడు అక్కడ ఏమవుతుంది, సకారం అనేది ఆదేశంగా వచ్చింది.
ఇది గసడదవాదేశ సంధి యొక్క సూత్రం, ఆదేశము. సరైనటువంటి జవాబు. 41వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. వ్యుత్పత్త్యర్థము, ఈ పదంలో ఉన్నటువంటి సంధి ఏది గుర్తించండి. వ్యుత్పత్త్యర్థము, ఈ పదంలో ఉన్నటువంటి సంధి ఏదో గుర్తించండి. వ్యుత్పత్తి ప్లస్ అర్థము, వ్యుత్పత్త్యర్థము యనాదేశ సంధి సరైనటువంటి జవాబు. 42వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. 42వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 42. ఇక్కడ మీరు చూడొచ్చు బిట్ నెంబర్ 42. చిట్టడివి, అడవి ప్లస్ అడవి, చిట్టడివి ద్విరుక్త టకార సంధి. టా కింద టా వచ్చింది, టా కింద టా వస్తుందని ద్విరుక్త టకారము అని చెప్పి అంటాం, కాబట్టి ఇది ద్విరుక్త టకార సంధి. ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణమున్ తీసెను. ఇక్కడ అరసున్న ఉంది కదా, ఇలాగ అరసున్న ఉన్న దగ్గర సంధి జరిగితే ఇది సరళాదేశ సంధి లేదా ధృత ప్రకృతిక సంధి అన్న విషయం ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా, ఆహా ప్లస్ ఆహా. ఒక పదం రెండవసారి వస్తే రెండవసారి వచ్చిన పదంని ఆమ్రేడితం అని చెప్పి అంటాం, కాబట్టి ఇది ఆమ్రేడిత సంధి. ఇకపోతే అన్నదమ్ములు, అన్న ప్లస్ తమ్ములు, అన్నదమ్ములు. ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయంకి పరుషము తా అన్న పరుషము పరమైనప్పుడు అక్కడ దా అనేది ఆదేశంగా వచ్చింది, కాబట్టి ఇది గసడదవాదేశ సంధి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 43వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 43వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దశరథుడు పుత్ర సంతానం కొరకు యజ్ఞం చేసెను. ఈ కొరకు అనేది, కొరకు అనే ఈ పదం కింద గీత అనేది ఉంది. సో గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? కొరకున్, కై, ఇది ఏ విభక్తి ప్రత్యయములు? జవాబు ఆప్షన్ 3 చతుర్థి విభక్తి ప్రత్యయములు. ఇకపోతే 44వ బిట్ ఇక్కడ చూస్తున్నాం. క్రింది వాటిలో వృద్ధి సంధి జరిగిన పదాన్ని గుర్తించండి. వృద్ధి సంధి జరిగినటువంటి పదము. జవాబు దయా ప్లస్ ఐదితం, దయదైతం, దయైదితం, దయా ప్లస్ ఐదితం, దయైదితం. ఆప్షన్ 4 వృద్ధి సంధి. 45వ బిట్టు ఏమ్యాదుల ఇత్తునకు, ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పమా, నిత్యమా, బహుళమా, సంశ్లేషమా? ఇత్వ సంధి సూత్రం ఇక్కడ మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. జవాబు ఆప్షన్ 1 వికల్పము సరైనటువంటి జవాబు. 46వ బిట్టు, 46వ బిట్టు పల్లెటూరు కంటే పట్టణాల్లో కాలుష్యం ఎక్కువ. పల్లెటూరు కంటే, కంటే ఈ గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? కంటే, కంటే ఏ విభక్తి ప్రత్యయం? జవాబు ఆప్షన్ 1 పంచమి విభక్తి ప్రత్యయం సరైనటువంటి జవాబు. 47వ బిట్టు స్త్రీలను గురించి చెప్పే వాక్యాలు క్రింది వాటిలో ఏవి? స్త్రీలను గురించి చెప్పే వాక్యాలను ఏమంటాము? జవాబు మహతీ వాచికాలు అని చెప్పి అంటాము. మహతీ వాచికాలు అంటే స్త్రీల గురించి చెప్పేటటువంటి వాక్యాలు. 48వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 48. పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని భాషను నిర్వచించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 హాకెట్ సరైనటువంటి జవాబు. 49వ బిట్టు తాను చూచిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడంని ఏమంటాము? నాటకీకరణ అంటామా, పఠనము అంటామా, ఉక్త రచన అంటామా, పద నిర్మాణం అని చెప్పి అంటామా? జవాబు ఆప్షన్ 3 ఉక్త రచన అని చెప్పి అంటాం. 50వ బిట్టు మన దేశంలో
ఈ పద్ధతిని మొట్టమొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది? మన దేశంలో ఈ పద్ధతిని క్రింద ఏ పద్ధతిని మొట్టమొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది? జవాబు ఆప్షన్ 2 కృత్యాధార పద్ధతి సరైనటువంటి జవాబు. 51వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 51. పురుషులను బోధించే పదాలను ఏ విధంగా పిలుస్తారు? పురుషులను బోధించే పదాలను ఏ విధంగా పిలుస్తారు? జవాబు మహత్తులు అని చెప్పి పేర్కొంటారు. 52వ బిట్టు ఉపధ అనగా క్రింది వాటిలో ఉపధ అని దేనిని అంటాము? ఉపధ అని దేనిని అంటాము? జవాబు ఆప్షన్ 1 తుది వర్ణమునకు ముందు వర్ణముని ఉపధ అని చెప్పి పేర్కొంటాము. 53వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక సంపూర్ణ భావాన్ని వ్యక్తపరుస్తూ 2 విరామాల మధ్య ఉన్న ఉచ్చారణను ఏమంటారు? ఒక సంపూర్ణ భావంని వ్యక్తపరుస్తూ 2 విరామాల మధ్య ఉన్న ఉచ్చారణను ఏమంటారు? జవాబు వాక్యము అని చెప్పి పేర్కొంటారు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 54వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 54. కొన్ని వర్ణాల సముదాయం అర్థవంతమైతే దాన్ని ఏమంటారు? కొన్ని వర్ణాల సముదాయం అర్థవంతమైతే దాన్ని ఏమంటారు? జవాబు పదము అని చెప్పి పేర్కొంటాము. 55వ బిట్టు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 చిగురుకేలు సరైనటువంటి జవాబు. 56వ బిట్టు క్రింది వాటిలో ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం గుర్తించము. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసాన్ని గుర్తించండి. జవాబు తనూలత సరైనటువంటి జవాబు. 57వ బిట్టు కరకమలములు అనే పదం ఏ సమాసం? కరకమలములు అన్న పదం ఏ సమాసం? జవాబు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. 58వ బిట్టు క్రింది వాటిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసాన్ని గుర్తించము. సంభావన పూర్వపద కర్మధారయ సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 తామర పువ్వు సరైనటువంటి జవాబు. 59 క్రింది వాటిలో రూపక సమాసంని గుర్తించండి. క్రింది వాటిలో రూపక సమాసంని గుర్తించండి. 59వ బిట్టు సరైనటువంటి జవాబు ఆప్షన్ 2 వచనామృతం రూపక సమాసం. 60వ బిట్టు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసానికి ఒక ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్ 2 తేనె మాట సరైనటువంటి జవాబు. ఇక్కడతో తెలుగు బిట్లు 30 బిట్లని పూర్తి చేసుకోవడం జరిగింది. రెండవ వీడియోలో తెలుగు బిట్లని 30 బిట్లని మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏపీ తెలంగాణ టెట్ల కోసం అంటే 2025వ సంవత్సరంలో ఏపీ టెట్ తెలంగాణ టెట్ అక్టోబర్లో నవంబర్లో నోటిఫికేషన్ రానున్నాయి. వీటి కోసం ప్రాక్టీస్ టెస్ట్ 1ని మనం ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నాం. ఈ ప్రాక్టీస్ టెస్ట్ 1లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మొదటి వీడియోలో 30 బిట్లతో మనం కంటిన్యూ చేసాం. దానికి కంటిన్యూషన్ ఇప్పుడు తెలుగు మరో 30 బిట్లు ఈ వీడియోలో కంటిన్యూ చేసాం. వీటి యొక్క ప్రాక్టీస్ టెస్ట్ పేపర్లు, తర్వాత మెటీరియల్, నోట్స్, వీడియోలు అన్నీ కూడా రెగ్యులర్గా వాట్సాప్ గ్రూప్లో నడుస్తున్నాయి. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అందక ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు యాడ్ చేస్తున్నాను. ఫ్రీ వాట్సాప్ గ్రూప్ అనేది
వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని తర్వాత వీటి గురించి మీకు అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు కావాలి అనుకుంటే పెయిడ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలా తక్కువ అమౌంట్తో మెంబర్షిప్ అనేది మీకు ఇస్తున్నాను. మెంబర్షిప్ తీసుకుంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. సరే, దీనికి కంటిన్యూషన్ 3వ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ని మనం స్టడీ చేద్దాం. ఇంగ్లీష్ గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. 3వ వీడియోలో మీకు ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ మిత్రులకి, ఇతర స్టడీ గ్రూపులకి ఫార్వర్డ్ చేయండి. నమస్తే.